కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2 రోజులుగా రాష్ట్రంలో ఫీల్డ్ విజిట్ చేస్తోంది. కమిటీ సభ్యులు పలువురితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈఈ ఎస్సీలతో భేటీ అయ్యారు. ఈఎన్సీ అనిల్ కుమార్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. చంద్రఘోష్ కమిటీ ముందు మాజీ ఈఎన్సీ మురళీధరరావు విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2 రోజులుగా రాష్ట్రంలో ఫీల్డ్ విజిట్ చేస్తోంది. కమిటీ సభ్యులు పలువురితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈఈ ఎస్సీలతో భేటీ అయ్యారు. ఈఎన్సీ అనిల్ కుమార్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. చంద్రఘోష్ కమిటీ ముందు మాజీ ఈఎన్సీ మురళీధరరావు విచారణకు హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి సుందిలో ఏవైతే బ్యారేజ్లకు కుంగుపాటు కానీ కొన్ని రిపేర్లు అయితాయో వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పేసి ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రఘోష్ కమిషన్ కూడా దీనికి సంబంధించి వరుసగా సమీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ కానీ అన్నారం కానీ ఆ 2 చోట్ల కూడా ఫీల్డ్ వెళ్ళి కూడా వీటికి సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం దానికి సంబంధించి కూడా మేడిగడ్డకు కానీ అన్నారం సంబంధించిన ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ బ్యారేజ్ కుంగుబాటుకైన పరిస్థితి కానీ వీటితో పాటు ఏం జరిగిందనే పరిస్థితికి సంబంధించి కూడా అధికారులతోటి వరుసగా చర్చలు జరుపుతున్న పరిస్థితి. అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రజెంట్ బీఆర్కే భవన్ లో కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ భేటీ కావడం జరిగింది. బీఆర్కే భవన్ లో అధికారులు ఎవరైతే ఈఎన్సీలు ఉన్నారో వారందరితోటి కూడా ఈలతోటి కానీ ఈఎన్సీలతో అందరితోటి కూడా భేటీ కావడం జరిగింది. మాజీ ఈఎన్సీ మురళీధరరావును కూడా ప్రత్యేకంగా ఇటుకి పిలిపించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి మొత్తం ఈ అధికారులు ఎలాంటి డిపిఆర్లు అంచనాలు ఏర్పాటు చేయడం జరిగిందో వీటితో పాటు మిగతా అంశాలకు సంబంధించి వాటి డిపిఆర్లకు అంశాలతో పాటు ప్రాజెక్ట్ సంబంధించిన అప్రూవర్ కానీ అక్కడ దానికి సంబంధించి శాండ్ సంబంధించి కానీ జియోగ్రాఫికల్ కానీ వీటి అన్నిటికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. వీటి ఏ విధంగా అనుమతులు పొందారు, దీనికి సంబంధించి సెంట్రల్ కమిషన్ తోటి కూడా ఏ విధంగా సిడబ్ల్యూసీ కమిషన్ తోటి కూడా ఏ విధంగా అప్రూవల్ లభించే ఈ అంశాలన్నిటి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే ఈ బుద్ధితరంతో పాటు అధికారులందరితో కూడా వరుసగా సమీక్షలు చేస్తూ దీనికి సంబంధించి ఫర్దర్ స్టెప్స్ కూడా నిర్ణయం తీసుకోవాలని చూస్తుంది. మొత్తం మీద ఈ విచారణను కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరలో ఇవ్వాలని కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ భావిస్తుంది. ప్రతాప్, మురళీధరరావు అంటే మాజీ ఈఎన్సీ మురళీధరరావుతో పాటు ఇంకెవరెవరు ప్రధానంగా ఈ విచారణకు హాజరయ్యే వీలుంది? ముఖ్యంగా మురళీధరరావు ఈఎన్సీగా పనిచేశారు చాలా కాలం పాటు. మురళీధరరావుతో పాటు ముఖ్యంగా మిగతా అధికారులంతా కూడా ఎవరైతే ఈఎన్సీలు కానీ అక్కడ పనిచేసిన ఈఎన్సీకి సంబంధించి పైన కూడా ఇప్పటికే వేటు వేయడం జరిగింది. గతంలో కాళేశ్వరంకి సంబంధించిన ఈఎన్సీ కొన్ని అవకతవకలకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించడం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో కాళేశ్వరంకి సంబంధించిన ఈఎన్సీ పనిచేశారు. అతను ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ సంబంధించి విషయంలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారనే అంశానికి సంబంధించి అతన్ని సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసిన పరిస్థితి ఉంది. ఈఎన్సీ మురళీధరరావును కూడా ఆయన ఎక్స్టెన్షన్ కూడా క్యాన్సిల్ చేసేసి అతను కూడా పక్కన పెట్టిన పరిస్థితి. కొత్తగా ఇప్పుడు ఈఎన్సీని అనిల్ కుమార్ను తీసుకోవడం జరిగింది. మిగతా ఈ అధికారులందరూ కూడా మార్చి అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. వాటితో పాటు ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి సాధ్యమైనంత త్వరలో ఎన్డీఎస్ఏ కమిటీని కూడా బేస్ చేసుకుని ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఎన్డీఎస్ఏ కమిటీ అంటే రూల్స్కు ఏదైతే ఉన్నాయో వాటి రూల్స్కు భిన్నంగా ఏ విధంగా ప్రవర్తించారనే దానికి సంబంధించి కూడా స్టడీ చేయాలని చూస్తున్నారు. వీటి వెనక ఏమైనా రాజకీయ నేతల హస్తం ఉందా అనే దానిపైన కూడా కమిషన్ కూడా విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరలో ఈ అధికారులందరినీ కూడా విచారణ చేసిన తర్వాత రాజకీయ నాయకులను కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావుతో పాటు సీఎం కేసీఆర్ వీరిద్దరు మాత్రమే పర్యవేక్షణ చేశారు కాబట్టి వీరికి కూడా నోటీసులు ఇచ్చి పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా హరీష్ రావు కానీ మీ అప్రూవల్కి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించిన అప్రూవల్ విషయంలో కానీ మిగతా అంశాలకు
ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు వీటన్నిటిని కూడా వీటితో పాటు వీటిని ఏ విధంగా ఆమోదించారు, అధికారులను ఏమైనా ప్రెజర్ తీసుకొచ్చారా, అధికారుల ప్రెజర్ తీసుకొచ్చి ఏమైనా ఒప్పించారా, ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఏ విధంగా చేశారా అనే దానిపైన కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. కొంత సమాచారం కూడా ప్రెజర్ వల్లనే ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అప్పుడున్న ప్రభుత్వ పెద్దల మేరకే ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తుమ్మిడిహెట్టి వద్ద నుంచి చేయాల్సిన ప్రాణహిత చేవలను పక్కన పెట్టి కాళేశ్వరం పూర్తిగా ప్రాణహిత కలిసిన తర్వాత దిగువన చాలా ఫ్లోగా ఉంటుంది. దాదాపు 26 లక్షల క్యూసెక్ల వరద వచ్చే ప్రాంతంలో అక్కడ బ్యారేజ్ కట్టడం, బ్యారేజ్లో కూడా ఫుల్ పేజ్లో వాటర్ పెట్టడం అనేది పూర్తిగా రూల్స్కు భిన్నంగా ఉంటుంది. ఆ ఫుల్ పేజ్గా బ్యారేజ్ అనేది పూర్తిగా అంటే ఓన్లీ ఆనకట్ట మాత్రమే ఉంటుంది. వరద వచ్చిన వాటిని మాత్రమే కింది ఫ్లో పంపించాల్సి ఉంటుంది. కానీ అక్కడ దాదాపు 12-16 టీఎంసీల వాటర్ను నిలిచిన పరిస్థితి నేపథ్యంలో ఆ విధంగా ఉంచడం వల్లనే ఆ విధంగా జరిగిందనే ఒక అంచనా కూడా వస్తున్న పరిస్థితి. వీటన్నిటిని ఎవరు ఒత్తిడి మేరకు చేశారు అనే దానిపైన కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటిని బేరీ చేసుకొని ఇప్పుడు మురళీధరరావును కూడా విచారణ చేస్తున్నారు. మురళీధరరావు ఇచ్చే అంశం కీలకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. మురళీధరరావు ఇచ్చిన అంశాన్ని బేస్ చేసుకొని రాజకీయ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు కానీ కేసీఆర్ వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఎస్ఏ కూడా ఒక మధ్యంతర కమిటీకి రిపోర్ట్ కూడా జరిగింది. ఎన్డీఎస్ఏ కొన్ని టెక్నికల్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ వీటిని అన్నింటిని ఓవర్కమ్ చేయడం వల్లనే బ్యారేజ్ డ్యామేజ్ కావడం జరిగింది. మేడిగడ్డ కానీ అన్నారంలో కానీ బుంగలు ఏర్పడడం కానీ వీటన్నిటిని కూడా చూపించడం జరిగింది. వీటిని ఏవైతే లూపోల్స్ ఉన్నాయో వాటిని అధిగమించాలంటే కదా, వాటిని రెక్టిఫై చేయాలంటే కనుక ఖచ్చితంగా వర్షాకాలం ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సాధ్యమైన త్వరలో కూడా పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా బేరీజ్ వేసుకొని కమిషన్ కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని గతంలో ఇచ్చిన అనుమతులను అన్నింటి ముందలు పెట్టుకొని అధికారులతోటి ప్రెసిడెంట్ అయితే వారితో డిస్కషన్ చేస్తుంది. అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా ఫర్దర్ స్టెప్గా నేతలను కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కృప ప్రతాప్, మరోవైపు తుమ్మిడిహెట్టి దగ్గర కూడా బ్యారేజ్ నిర్మిస్తామంటూ కూడా ప్రభుత్వం నుండి ఒక ప్రకటన అయితే వచ్చింది. వీటితో పాటు ఈ పనులు కూడా అంటే ఈ విచారణతో పాటు మరోవైపు ఈ పనులు కూడా వేగవంతంగా జరిపే ప్లాన్ ఉంది. ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తుంది కాబట్టి వీటిపై కూడా ఫోకస్ పెట్టిందా? ఎస్, డెఫినెట్గా ఇప్పుడు ఒకవైపు తుమ్మిడిహెట్టిని కంప్లీట్ చేసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వాటర్ ఇవ్వాలంటే కనుక తుమ్మిడిహెట్టి నుంచి అక్కడ వాటర్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. వాస్తవానికి గతంలో ప్రాణహిత చేవలకు సంబంధించి అక్కడ నుంచి పనులు స్టార్ట్ చేయాలనుకున్నప్పటికీ మహారాష్ట్ర 152 FRL నుంచి తీసుకోవాలంటే అభ్యంతరం వ్యక్తం చేసింది. 152 మీటర్స్ వద్ద బ్యారేజ్ను వాటర్ని నిల్వ చేసే పరిస్థితి అయితే కానీ మహారాష్ట్ర ముంపుకు ఎక్కువ గురవుతున్న నేపథ్యంలో 148కి మాత్రమే మహారాష్ట్ర ఒప్పుకోవడం జరిగింది. ఆ 148కి ఒప్పుకున్నట్లయితే కనుక అక్కడ వాటర్ స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కేవలం 66 టీఎంసీలు మాత్రమే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఇక్కడ కింది దాకా వాటర్ని యూజ్ చేసుకోవాలంటే కనుక ఉపయోగం ఉండే అవకాశం ఉండవు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కిందికి వెళ్ళిన తర్వాతనే వాటర్ ఎక్కువైతే ఎక్కడ ఉంటాయో వాటిని అక్కడి నుంచి మాత్రం వాటర్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. వాస్తవానికి ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరిలో ఎక్కువగా వరద వస్తుంది. వాస్తవానికి ఇక్కడ పైనుంచి శ్రీరామ్ సాగర్ పైన బాబ్లీ కట్టిన తర్వాత మహారాష్ట్రకు వరద అనేది బాగా తగ్గిపోయిన నేపథ్యంలో గోదావరిలో వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా ప్రాణహిత కలిసిన తర్వాత ఏదైతే కాళేశ్వరం కింద దిగువన వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తీసుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకు అనుగుణంగా కూడా అక్కడ నుంచి బ్యారేజ్లు 3 బ్యారేజ్లు ఏర్పాటు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజ్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఎత్తిపోతల పంపుల ద్వారా వాటర్ తీసుకోవాలని కూడా ఆలోచన చేసింది. అందులో భాగంగానే ప్రతిరోజు 2 టీఎంసీల లిఫ్ట్ చేసే విధంగా కూడా అనుగుణంగానే పంపులు ఏర్పాటు చేయడం కానీ కాలువలు ఏర్పాటు చేయడం కానీ అవన్నీ చేసిన పరిస్థితి ఉంది. అయితే సో అక్కడ పరిస్థితి చూసినట్లయితే కనుక అది బ్యారేజ్ కాబట్టి అక్కడ వాటర్ నిల్వకుండా ఉండాల్సిందే. ఇక్కడ జియోలజికల్గా సంబంధించి చూసినట్లయితే కనుక ఇసుక మేటలు కింద కదిలే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని పూర్తి స్థాయిలో స్టడీ చేయకుండానే అక్కడ బ్యారేజ్లు నిర్మాణం చేశారు. అక్కడ వాస్తవానికి అక్కడ చేయాల్సిన పరిస్థితి కాదనే ఒక చర్చ కూడా జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని స్టడీ చేయడానికి ఇప్పటికే ఎన్డీఎస్ఏ కమిటీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మధ్యంతర కమిటీ చెప్పండి కృప. ప్రతాప్, మురళీధర్కి అంటే ప్రాజెక్టు ప్రారంభం నుండి చివరి వరకు అతనే అధికారిగా ఉన్నారు కాబట్టి మురళీధరరావు విచారణ జరుపుతుంది. మరోవైపు పబ్లిక్ నుండి ఫిర్యాదులు తీసుకునేందుకు ఒక జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్లో ఒక సజెషన్ బాక్స్ కూడా ఏర్పాటైందని మనం మాట్లాడుకున్నాం. మరి వాటి నుండి కూడా ఫిర్యాదులు స్వీకరించారా? మురళీధరరావుతో పాటు ఇంకెవరెవరిని కీలకంగా ప్రశ్నించే అవకాశం ఉంది? వాస్తవానికి మీరు చెప్పినట్టుగా మురళీధరరావు చాలా కాలం వరకు ఈఎన్సీగా ఆయనే పనిచేశారు. గత ప్రభుత్వం మొత్తం కూడా దాదాపు 10 ఏళ్ల కాలం పాటు ఆయనే ఈఎన్సీగా పనిచేసిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో సంబంధించి ఆయన వద్దే కీలకమైన సమాచారం ఉంటుందనే ఒక ఆలోచన కూడా చేస్తుంది. అందులో భాగంగానే అతన్ని పిలిపించి విచారణ చేస్తున్న పరిస్థితి. మరోవైపు పబ్లిక్ నుంచి కూడా వీటికి సంబంధించి కూడా కొన్ని కమిషన్ కూడా పబ్లిక్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఎవరెవరికైతే ఏమైనా అనుమానాలు ఉంటే ఎవరికైనా దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఆ సమాచారం కూడా తమతో షేర్ చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ
పబ్లిక్ నోటీస్కి అనుగుణంగా కూడా కొంతమంది ప్రజా సంఘాల నేతలు కానీ కొంతమంది ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులు కానీ కొంతమంది ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా స్టడీ చేయాలని చూస్తుంది. మొత్తం మీద ఫస్ట్ ప్రాజెక్టుకి అయితే అధికారులతోటి విచారణ చేయాలని చూస్తుంది. ఎన్డీఎస్సీ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని అధికారులను ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకున్న తర్వాత మళ్ళీ మరోసారి ఎవరైతే రైతులు కానీ మిగతా ప్రజా సంఘాల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టడీ చేయాలని చూస్తుంది. వీటన్నిటిని బేరీజ్ వేసుకున్న తర్వాత మురళీధరన్ ఇచ్చే సమాచారం కూడా బేస్ చేసుకొని రాజకీయ నాయకులను సెకండ్ వీక్ నుంచి కూడా రాజకీయ నాయకులను కూడా పిలిచి మాట్లాడాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. సో మొత్తం మీద 1-2 డేస్లలో ఒక కీలక పరిణామం అయితే జరిగే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు కృప. ఓకే ప్రతాప్.